లైవ్ షోకి తిరిగి స్వాగతం. జగన్ ఎన్ని దీక్షలు చేసిన ప్రజలు జగన్ నమ్మరన్న ఏపీ సమాచార శాఖ మంత్రులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 18% మంది అవునని, 82% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఏపీ బీజేపీ ఓమోర్చా అధ్యక్షులు, శ్రీ మల్లాది విష్ణు గారు, శాసనసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేత, శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, చిత్తూరు జిల్లా చంద్రగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత, అలాగే నోముల నరసింహ గారు, టీఆర్ఎస్సి నేత, శాసనసభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక నిన్నంతా మళ్ళీ ప్రత్యేక హోదాపై జగన్ యువభేరీ కార్యక్రమం పేరుతో తిరుపతిలో ఒక కార్యక్రమం నిర్వహించడం, అక్కడ కేసుల కోసమే భయపడుతున్నారని ఆరోపణ చేయడం, దానికి ప్రతిగా జగన్ వాస్తవాలు జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ తీవ్రస్థాయిలో యువనేత లోకేష్తో సహా పలువురు మంత్రులు కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. అందులో అన్నిటిలోకి లోకేష్ చేసినటువంటి ఒక విమర్శ చాలా ముఖ్యమైనది, విశేషమైనది, విశిష్టమైనది కూడా. అది జగన్ సింగపూర్ ప్రధానికి ప్రభుత్వానికి ఏపీ రాజధానికి సహకరించవద్దంటూ ఉత్తరం రాశారని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఉత్తరం చించివేశారన్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. మరి ఆ మాట అన్నారో లేదో నా దృష్టికి అయితే తెలియదు, కానీ బట్ కథనం అయితే అట్లా వచ్చింది. నిజంగానే అది జగన్ అట్లా చేసి ఉంటే అది పెద్ద విషయమే అవుతుంది. ఇక ప్రత్యేక హోదాపై జగన్ దీక్షలు ఎన్ని చేసినా కూడా, ఇతరత్రా కూడా ఎన్ని దీక్షలు చేసినా కూడా ఆయన ఎవరు నమ్మరని కూడా మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు చంద్రన్న రైతు యాత్ర పేరుతో ప్రపంచంలోనే అన్నడూ లేనంత రికార్డు స్థాయిలో రుణమాఫీ చేశామని పత్తిపాటి పుల్లారావు గారు చెప్పారు. సో ఈ పరిణామాలన్నిటిపైన అపోజిషన్ వర్సెస్ గవర్నమెంట్ పార్టీ, అధికార పార్టీ మధ్య ఉన్నటువంటి తీరుతెన్నులపై నిజంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అడుగుదాం. జగన్ అలా రాసి ఉంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది కదా. మరి భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, సింగపూర్కి ప్రైమ్ మినిస్టర్కి మీరు ఏమైనా లేఖ రాశారా? మీ నాయకుడు కానీ మీ పార్టీ తరఫున కానీ ఈ అభివృద్ధి విషయంలో ఏమైనా సందేహాలు వ్యక్తం చేస్తూ కానీ అసలు ఎలాంటి లేఖ అయినా రాశారా? ఆ లేఖ రాస్తే అది పెద్ద విషయం కదా, అలా రాయవచ్చా ఒకవేళ రాసి ఉంటే? మరి లోకేష్ గారు ఆరోపణ చేస్తున్నారంటే అధికార పార్టీలో ఉన్నవారు వారి సమాచారం లేకుండా అలా చేస్తారా? మీరేమంటారు భాస్కర్ రెడ్డి గారు? అంటే ఆరోపణలు ఎంత దారుణంగా అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి అనుకున్నాం, కానీ కొడుకు కూడా అదే అబ్బినట్టుంది. అబద్ధాలతో గ్లోబల్ ప్రచారంతో పరిపాలన చేయాలని మొన్నటి వరకు కేసీఆర్కి లెటర్ రాశారు, స్టీఫెన్సన్కి ఎమ్మెల్సీ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. జగన్మోహన్ గారు చెప్పారు, నేను కానీ లెటర్ రాసినట్టు చూపిస్తే నేను మొత్తం రాజకీయాల నుంచి వైదొలుగుతా, రాజీనామా చేస్తానన్నాడు. చూపించాలి కదా. అంటే ఆరోపణ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అది అసెంబ్లీ సాక్షిగా చేశారు, మంత్రుల సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇప్పుడు కొడుకు స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆరోపణలు చేసేటప్పుడు హద్దు పొద్దు ఉండాలి. ఎప్పుడు ఎవరైనా అభివృద్ధి కావాలని కోరుకుంటారు తప్ప, అభివృద్ధి జరగాలని కోరుకుంటారు తప్ప ప్రజల్లో ఉన్న నాయకుడు వద్దని కోరుకుంటాడా? కాబట్టి వీళ్ళు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక జగన్మోహన్ గారు ప్రజల పక్షాన్ని ఎప్పుడైతే నాయకత్వం వహిస్తున్నాడో, ప్రజలు ఎప్పుడైతే జగనన్నకు జేజేలు పలుకుతున్నారో, అందులో నుంచి ఎలా బయటపడాలని అర్థం కాక జగనన్న క్యారెక్టర్ మీద అసెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు జగనన్న క్యారెక్టర్ పైన ఇంకోటో చేయాలని పరిపాలన చేయాలనుకునే దానికన్నా నిజాయితీగా పరిపాలన చేయండి, వాస్తవాలు మాట్లాడండి, ప్రజాపాలన చేయండి. అది చేయరు. మొన్నటి వరకు న్యాయం చేశాడు, ఇప్పుడు కొడుకు చేస్తున్నాడు వ్యక్తిగత ఆరోపణలు. సరే, ఇది అలవాటు అయిపోయింది అనుకున్నారు. జనాలు కూడా ఏమనుకుంటున్నారు, ఈ మాట్లాడి అంటే జోకర్లు మాట్లాడినట్టుందే తప్ప ఇది లీడర్లు మాట్లాడినట్లేదు అనుకుంటున్నారు. జోకర్లు అట్లా మాట్లాడేది ఏదంటే మాట్లాడతారు. లీడర్ అనేవాడు చాలా హుందాగా మాట్లాడతాడు, చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసైజం చేస్తాడు. కన్స్ట్రక్టివ్ క్రిటిసైజం చేయనప్పుడు ఏమవుతుంది, జనాలు కూడా దాన్ని చూసి నవ్వుకునేలాగుంది. అంతకుమించి మీరు మామయ్య వేసినట్టుంది వాళ్ళు చేసేది. అట్లా కాదు. అయితే నిన్న ప్రత్యేక హోదా మీద మీ సదస్సు ఎలా జరిగింది? ఆ సదస్సు మీద కూడా మిమ్మల్ని ఎవరు నమ్మరు, దీక్షలు ఎన్ని చేసినా కూడా అని కూడా మరి టీడీపీ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న యువభేరీ నిజంగానే ప్రత్యేక హోదా అంత ప్రాముఖ్యత తెచ్చుకోగలిగిందా లేదా? ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదని టీడీపీ చెప్పగలదా? ప్రజలు చెప్పగలరా? ప్రత్యేక హోదా రావాలంటే పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వచ్చి 3 నెలలు 4 నెలలు కాలేదన్నా 1.5 సంవత్సరం దాటిపోయింది. 1.5 సంవత్సరం దాటిపోయిన తర్వాత ఊసు కూడా లేనప్పుడు పోరాటం చేసి సాధించుకోవాల్సినటువంటి దుస్థితికి వచ్చింది ఈరోజు. అది ప్రజలు కోరుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ప్రత్యేక హోదా అంటే పారిశ్రామికరణ అభివృద్ధి అవుతుంది, పారిశ్రామికరణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు కూడా చాలా ఉపయోగం మాకన్నా కూడా. ఎందుకంటే తన ఇంటికో ఉద్యోగం అన్నమాట పారిశ్రామికరణ అభివృద్ధి చెందితే తనకి తెలియకనే ఉద్యోగాలు వస్తాయి. అది తను ఇచ్చినట్టు కూడా తను చెప్పుకోవచ్చు.
కానీ తను ఎందుకో ఓటుకు కేసులో నుంచి బయటపడే దానికోసం ప్రత్యేక హోదాను వదిలేసినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాడు. నేను యూనివర్సిటీలో సబ్ పెడతామంటే యూనివర్సిటీలో సబ్ పెట్టద్దు అన్నారు చంద్రబాబు. ఎందుకంటే రాజకీయ సభ అన్నారు. ప్రత్యేక హోదా రాజకీయ సభ ఎలా అవుతుంది? నేను కూడా యూనివర్సిటీలో విద్యార్థి చైర్మన్గా ఉన్నవాడిని, అక్కడే ఎంఏ పిహెచ్డి చేసినవాడిని. ఇంకా కొన్ని దశాబ్దాలుగా యూనివర్సిటీలో సభలు జరుగుతాయి, రాజకీయ సభలు. ఇది రాజకీయ సభ కూడా కాదు, ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం. మన కారం శివాజీ ప్రత్యేక హోదా కోసం యూనివర్సిటీలో చేస్తే అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సాక్షితో ఎల్పీ మీటింగ్, తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ యూనివర్సిటీలో పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీ ప్రోగ్రాం పెట్టారు. జగన్ వస్తే పర్మిషన్ ఇచ్చి రద్దు చేశారు. సరే నువ్వు రద్దు చేస్తామని కళ్యాణ మండపం బుక్ చేసుకుని పెట్టుకున్నాం. కొన్ని 10,000 మంది విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ అడగడం 10,000 మంది స్వచ్ఛందంగా విద్యార్థులు హాజరయ్యారు. దీని అర్థమేమని? ప్రత్యేక హోదా కోసం ప్రతి విద్యార్థి కంకణబద్ధుడై ఉన్నాడు. జగన్తో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ప్రత్యేక హోదా సాధించేంత వరకు విద్యార్థులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు ఈ రాష్ట్ర ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలంతా వెంటే ఉంటారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతామని నమ్మకం అయితే మాకుంది. రైట్, ఒక్క నిమిషం. మహేందర్ రెడ్డి గారు చెప్పండి, ఈ అంశాల మీద లోకేష్ ఆరోపణలు కానీ వీళ్ళు ఇచ్చే సమాధానాలు కానీ మీరేమంటారు? అంటే ఒకటి మాత్రం వాస్తవం అండి, రాజకీయాల్లో ఆరోపణలు కానీ ఏవి కానీ హుందాగా ఉండాలి. హుందా స్థాయి దిగజారి ఆరోపణలు చేయడం అనేది అది సభ్య సమాజం హర్షించదు. ఆరోపణ చేసినప్పుడు దానికి ఆధారం కూడా చూపించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉండదు. ఏదో గాలికి ఒక మాట మాట్లాడి ఇది ఆరోపణ అంటే, ఆరోపణలు చేయడంలో నిజంగానే జనాలు చాలామంది అనుకుంటున్నారు, జనంలో ఇది విచ్చలవిడిగా ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినప్పుడు మనం అనడంలో తప్పులేదు. కానీ వాళ్ళ నోటికి వచ్చింది, వాళ్ళ నైట్లో పడుకుంటే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన తీసుకొచ్చి ఆరోపణ మాట్లాడి మళ్ళీ దాన్ని నేను ఒక ఆరోపణ చేస్తాను, నువ్వు కొట్టుకొని సావు అన్నట్టు ఇలా కేవలం వాళ్ళ యొక్క ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ యొక్క బలహీనతలను మరుగున పరుచుకోవడానికి చేస్తున్న ఆరోపణలే తప్ప చాలా మంది రాజకీయ నాయకులు ఇవాళ దాన్ని ఒక స్పష్టమైన అవగాహనతోని ఆధారంతో చేస్తున్న ఆరోపణలు ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ ఉన్న వేరే పార్టీలు కానీ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. సో ఇక్కడ పార్టీలు కూడా అట్లాగే ఉన్నాయి. ఎక్కడైనా ఇప్పుడు ఆరోపణ చెప్పిన చేస్తాం, ఆధారం ఉంటేనే చేస్తున్నాం. ఆధారం ఉంటే చేస్తున్నాం. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దానికి ఆధారం ఉంది. మా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాం, చేస్తున్నాం. ఇవాళ ఆధారం ఉంది. ఇలా చైనా పర్యటన మీద ఉంది. ఇక్కడ మీకు అర్థం పట్టినట్టు సమస్యలు అవుపడుతున్నాయి ఇక్కడ. వీటన్నిటిపైన ఏం చేస్తుంది తప్ప ఏదో ఒకటి చేశారని చెప్పలేదు. చాలా విషయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొన్నింటిలో సమర్థించిన విషయాలు కూడా మీరు చూశారు ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడే మనం అర్థం చెప్పిన సందర్భాలు మీరు చాలా చూశారు. ఒక 1.5 years కాస్త మీలో మీకు గొడవలేని అంట కదా. ఒకటండి, జానారెడ్డి గారి వర్సెస్ మిగతా వాళ్ళు, అట్లాగే రంగారెడ్డి వర్సెస్ సుధాకర్ రెడ్డి, ఇట్లా జరిగినాయి. ఒకటి మీకు కూడా విజ్ఞులు అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన శక్తి ఉన్న వాళ్ళే కాబట్టి ఇంటర్నల్ గా డిస్కషన్ జరిగిన పార్టీలు ఉన్నాయంటే రీజనల్ పార్టీలలో ఉంటాయి. అంటే ఆటోక్రసీ ఉన్న పార్టీలలో ఆ డిస్కషన్స్ జరిగాయి. ఎందుకంటే బాస్ ఇస్ రైట్ అనుకుంటారు, అంతేనా? కానీ ప్రతి పార్టీలో ఒక చర్చ జరిగిన తర్వాతనే దాని నుంచి మెజారిటీ జాతీయ పార్టీలు, రీజనల్ పార్టీలో ఏంటంటే ఎస్ బాసిజం తప్ప ఇంకోటి ఉండదు. సో అందుకని మీలో బాసిజం తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి ఏ పార్టీలో అయినా ఇంటర్నల్ గా చర్చ జరిగిన తర్వాతనే దానిపైన ఒక సమస్య పైన ఒక అవగాహన రావడంలో అర్థం ఉంటుంది తప్ప. ప్రజాస్వామ్యం అది సమస్య. ప్రజాస్వామ్యం ఉంది, ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి పార్టీ ఇన్నాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించగలిగింది కదా. ప్రాంతీయ పార్టీలు అట్లా చేయలేవు. ఎందుకంటే బాసిజం మీకు తెలియదు కాదు, అది బాసిజం తప్ప ఇంకోటి ఉండదు. ఎస్ బాస్ అంటేనే సీటు లేకుండా ఉండదు అక్కడ. నేను అనుకుంటున్నా ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకి తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో వాళ్ళు ఏం చేసినా అది ఆత్మవిమర్శ అనే దానికి ప్రాంతీయ పార్టీలో ఆస్కారం తగ్గుతుంది. కరెక్టే, ఆత్మవిమర్శ చేసుకుంటే ఆత్మ నిన్నెత్తనే ఉంటుంది తప్ప స్వార్థంతో. ఈ రీజనల్ పార్టీలు చేయడం వల్ల నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహన ఎక్కువ కొట్టుకుంటారు, వాళ్ళేమో అసలు ఆత్మవిమర్శ చేసుకుంటారు. నాకు అవగాహన ఉన్నంత వరకు రీజనల్ పార్టీల వల్ల భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ముప్పేర్పడే ప్రమాదం, పౌర హక్కులకు కూడా ముప్పేర్పడే ప్రమాదం. అది వేరే పెద్ద స్టేట్మెంట్. నాట్ ఎన్ ఎన్లైటెన్డ్ ఆటోక్రాట్, రీజనల్ పార్టీని ఒక ఎన్లైటెన్డ్ ఆటోక్రాట్ రూల్ చేయనంత వరకు. రైట్, కరెక్ట్. మీరు మాట్లాడండి, ఏంటి జగన్ మీద అట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎట్లా స్పందిస్తారు? కరెక్టేనా? అది అవకాశం ఉందా? అట్లా ఒకటి
నిజంగా ఒకవేళ లేఖ రాసింటే లేఖ అధికారికంగా బయటపెడితే మనం దాని మీద స్పందించవచ్చు, లేకపోతే దానికి సంబంధించి మనం అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఆ మాట అంటే ఏదో ఆధారం ఉండాలి కదా. ఆధారం అంటే ఇప్పుడు ఒకటి మీరైనా నేనైనా ఎవరైనా ఏంటంటే ఇదంతా కూడా ఊహాజనితమైనటువంటి ఆరోపణ. ఒకవేళ నిజంగా లేకుంది అనుకోండి, నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ద్రోహి కాదు, ఈ దేశ ప్రజల ద్రోహి అవుతాడు. ఎందుకంటే అది చూపించేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి బుక్ కూడా మూసేయచ్చు. అంటే నేను కోరుకుంటున్నది ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసింటే 100కి 100 రూపాయలు తప్పు, ఆ రకమైన లేఖ రాసింటే రాష్ట్ర ద్రోహి కాదు దేశద్రోహి. ఒకవేళ లేదనుకోండి, ఈ ఆరోపణలు మనం మాట్లాడేటప్పుడు కొంత హుందాగా రాజకీయాల్లో ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు కొంత రాజకీయాల్లో మనం ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఆరోపణ చేసి దానికి శానిటీ ఉంటుంది. కాబట్టి అది క్లారిటీ ఈరోజు క్లారిటీ చెప్పాలి. రాయలేదా అనేటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే చెవిరెడ్డి గారు చెప్పి అన్ని లేఖలు రాయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన కూడా ఇప్పుడు మనతో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారనుకో బాగుంటుంది. లేకపోతే నాలాంటి వాళ్ళు కూడా కొంత అనుమానం ఉంటుంది, నాకు తెలియదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఏంటంటే అది కూడా ఇప్పుడు వీరిదేవ చెప్పినట్లు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకుంటే అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. దాంట్లో ఏమి డెమోక్రసీ ఉండదు, ఇంకోటి ఏమి ఉండదు. అది కూడా బాసిజం పార్టీ, బాసిజ్ రైట్. అన్ని ప్రాంతీయ పార్టీలు అన్నారు కానీ అది కూడా ప్రాంతీయ పార్టీ కదా. జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ, అది ప్రాంతీయ పార్టీ, టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. అంటే ఇంకో రకంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలు కూడా ఒక రకంగా ప్రాంతీయ పార్టీ ధోరణిలోకి వెళ్తున్నాయి అనేటువంటి ఫీలింగ్ ఉంది కదా. ఇప్పుడు సోనియా గాంధీ ఉన్నారు, రాహుల్ గాంధీ, వాళ్ళ పార్టీ వాళ్ళ మాట కాదని ఎవరు అనే పరిస్థితి లేదు. ఇప్పుడు బీజేపీలో కూడా అదే పరిస్థితి వచ్చింది. మోడీ గారి మాట అమిత్ షా జంటని కాదనే పరిస్థితి ఎక్కడ ఉంది? గారు ఒకటి ఏంటంటే మా పార్టీలో 100 మంది నాయకులు, మోడీ గారు వాళ్ళలో ఉన్న కాటికి సీనియర్, లేదా ఆయన వల్ల కొంత ఎన్నికల్లో మేము సీనియర్ కాదులే, సీనియర్లు చాలా మంది ఉన్నా మోడీ గారికి అవకాశం వచ్చింది. ఏంటంటే ఇప్పుడు 10 మంది ఉంటారు, 10లో ఒక బెటర్ సొల్యూషన్ ఎవరు చెప్తే వాళ్ళే ఏకీభవిస్తారు. అయితే ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి చెవిరెడ్డి గారు మాట్లాడారు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కేంద్రం దగ్గర కేసుల కోసమే చంద్రబాబు సాగిల పడ్డారు అని వాళ్ళ మీద కూడా ఆరోపణ చేస్తున్నారు కదా. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు చెప్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, అందుకే కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తారు వింటున్నాడు. ఇద్దరిని మేనేజ్ చేస్తున్నారు అంటే అట్లా కాదు. ఇప్పుడు కేసులు ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళంతా వాళ్ళు ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. అంటే ఏదో ఇద్దరులో ఏదో ఒక వాస్తు ఉండాలి కదా. మరి తప్పు చేసినారా లేదనేది వాళ్ళు ఆలోచన. ఒప్పు సంగతి పక్కన పెట్టండి, బీజేపీ ఆ పనిలో ఉందా? నా మీద కేసులు లేవు, మీ మీద కేసులు లేవు. లేదా ఇక్కడ వచ్చినటువంటి మన నోముల నరసింహ గారి మీద లేవు, విష్ణునంది మహేందర్ రెడ్డి గారి మీద లేవు. కేసులు ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళే చెప్పుకుంటున్నారు అంటున్నా. గురించి కానీ నడుస్తుంది, కేంద్రం మేనేజ్ చేస్తుందా సాగిలు పడ్డారని మీరు అంటున్నారు. మీరే చెప్పారు జగన్ గారు వెళ్ళి అక్కడ. మేము ఎవరు తప్పు చేసినా వాళ్ళను క్షమించే ప్రసక్తి లేదు. మేము చట్టబద్ధంగా కోర్టులు ఏవైతే నిర్ణయం తీసుకుని దానికి మేము కట్టుబడి ఉంటాము. మేము మిగతా రాజకీయ పార్టీల మీద సిబిఐని సొంత అవసరాలకు ఉపయోగించుకునే ప్రసక్తి లేదు. అందుకే ఒకవేళ తప్పు చేసినటువంటి వాళ్ళు కూడా కోర్టుల దగ్గర వాళ్ళు కానీ తప్పు చేయలేదని కానీ బయటకు రాగలిగితే వాళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏదో 14 నెలల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐకి సంబంధించిన కేసులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంగా జోక్యం చేసుకోలేదు. సిబిఐ అనేటువంటి సంస్థ దానికి స్వతంత్ర ప్రతి సంస్థ దాని చర్యలు తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి తప్పు జోక్యం చేసుకోకపోతేనే ఆర్థిక మంత్రి యనమల కానీ ఇంకా వాళ్ళు కానీ ఏమన్నారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళావు, కేసుల కోసం వెళ్ళామన్నారు. అంటే మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, మీరే చెప్తున్నారు. మంత్రిని ఎంటర్టైన్ చెప్పింది మీరే, రాజ్నాథ్ సింగ్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసుల కోసం భయపడి ప్రత్యేక హోదా అడగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసుల కోసం భయపడాను మా ప్రధానమంత్రి దగ్గర పోయినాడా? ఇద్దరు ఆరోపణ చేస్తున్నారంటే ఏదో ఇద్దరులోనూ నిజం చెప్తున్నారా అనేటువంటి అనుమానం రావచ్చు కదా. మరి తప్పు చేసినటువంటి వాళ్ళు భయపడుతుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేసి వాళ్ళు తప్పు చేసిన సరే మీరు మేనేజ్ చేస్తున్నారో లేదా అనేది నా ప్రశ్న. మేము ఎవరిని మేనేజ్ చేయము, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వకుండా మీరు ఎగ్గొడుతున్నారు. మేము కోర్టులను కానీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి రాజకీయ పార్టీ. అంతకంటే రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మేము జోక్యం చేసుకోము. కేంద్రం అవసరం ఉన్న సందర్భంలో జోక్యం చేసుకోము. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటి అన్న దాని మీద ఏమైనా చెప్పగలరు? ఒకటి, చెవిరెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉండొచ్చు. ఎందుకు? వీళ్ళు ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు అధికారంలో పార్టీ. మేము పార్సల్ పార్ట్ ఆఫ్ ది ఉన్నటువంటి చెవిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ, చెవిరెడ్డి గారికి కూతవేటు దూరంలోనే డెవలప్మెంట్ జరిగింది. చిన్న డెవలప్మెంట్ కాదు. 2 ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలను ప్రారంభం చేశారు, వారికి బాగా తెలుసు. ఈ అంత దాటి ఇంకోటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క 14 మాసాల్లో, ఈ దేశంలో 15 మాసాల్లో ఏ ప్రభుత్వానికి ఇవ్వనంటే, ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి 63,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 23,000 కోట్ల రూపాయలు ఖజానాకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు. అయితే వీటితో పాటు నిట్టు కానీ ఇంకోటి కానీ 60 ఏళ్ళు మాది ఈ దేశంలో అధికారంలో ఉన్నాము, 50 ఏళ్ళు పరిపాలించినాము, లేకపోతే మాది 100 సంవత్సరాలు చెప్పినటువంటి వాళ్ళు, లేదా పరిపాలించినటువంటి వాళ్ళు, లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. విభజన సందర్భంలో
ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? సరే మళ్ళీ మీరు పాత చరిత్ర ఆవుకథకి వెళ్తున్నారు, అట్లా కాదు కదా. ఆల్రెడీ అప్పుడు ప్రస్తావన రాలేదు. మాకు చిత్తశుద్ధి ఉంది, అది కాదు కదా, మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ లో మాట ఇచ్చిన మేరకు ఒక్క నిమిషం చివరెడ్డి గారు మీరు మాట్లాడుతూ నేను ఆంధ్రప్రదేశ్ లో విభజన బిల్లు ఇచ్చిన హామీల మేరకు ఇప్పటి వరకు విభజన బిల్లు మాట్లాడిన తర్వాత విభజన బిల్లు పెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడదని అడుగుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాల్సిందే అని పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిపించినాం. జగన్మోహన్ రెడ్డి లాంటి పిల్లలందరూ కూడా వెంకయ్య నాయుడు గారు ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ను రక్షిస్తామనే ఉద్దేశంతో మాట్లాడినాడు. ఇచ్చిన మాట మేరకే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి చేసినటువంటిది మీరు, మీకు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఏదైనా మంచి చేస్తే చెట్టు చేస్తే అభ్యంతరం లేదు. మంచి చేసినప్పుడు మంచి అని కూడా చెప్పాలి. ఒక్క నిమిషం తిరుపతిలో సాక్షిగా ఇచ్చిందని హామీ నెరవేర్చలా, ఒక్క నిమిషం హామీ నెరవేర్చలా, మీరు పార్లమెంట్ లో ఇచ్చిన హామీ నెరవేర్చలా. పార్లమెంట్ సాక్షిగా మీరేమన్నారు, మా అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఇస్తామని మీ వెంకయ్య నాయుడు గారు చెప్పారు, అది నెరవేర్చలా. తిరుపతి వెంకయ్య సాక్షిగా చెప్పారు, అది నెరవేర్చలా. నిలబెట్టుకోకుండా మీ చేతులు అధికారం పెట్టుకోండి. 14 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు పెద్ద పెద్ద లిస్టు చదివేదొద్దు. మేము అడిగిన దాని తప్ప మిగతా చంద్రబాబు నాయుడు గారితో చెప్పించండి. 63,000 కోట్లు ఇచ్చారు, 23,000 కోట్లు ఆల్రెడీ డబ్బులు వచ్చేసి మాకు రెవెన్యూ లోటు లేదని చెప్పించండి, ఆర్థిక లోటు లేదు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పించండి. ఓకే, బ్రహ్మాండంగా ప్రధానమంత్రి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పోయారు. వాళ్ళ ఎందుకు 9,000 కోట్ల లోటు అని ఈనాళ్ళు ఎందుకు వచ్చింది వార్త? ప్రధానమంత్రి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పోయారు. ప్రధానమంత్రి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా కంటే కూడా మాకు ఎక్కువ స్థాయిలో నిధులు రావాలి, ప్రత్యేక హోదా కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ రాలి, మీరు ప్రత్యేక హోదానే ఇవ్వండి అంటే హోదా వద్దని చెప్పారు ఆయన, అనలేదు అఫీషియల్ గా. రాష్ట్ర అభివృద్ధి కావాలా, ఓన్లీ ప్రత్యేక హోదా అనే పేపర్ మాత్రమే కావాలా? ఎవరు కావాలి మీరు ఆ సంగతి మీరు రాజ్యసభలో మీరు చెప్పండి. కొమ్మినేని గారు మీరు రాజకీయ నాయకుడు కాదు, మీకు ఆంధ్రప్రదేశ్ పట్ల సమగ్రమైన మీరు చెప్పండి. నేను మాట్లాడితే పార్టీ రిప్రజెంటేటివ్, మహేంద్ర రెడ్డి మాట్లాడితే పార్టీ రిప్రజెంటేటివ్, మాట్లాడితే పార్టీ రిప్రజెంటేటివ్. మీరు చెప్పండి. నేను మీకు మళ్ళీ ఎప్పుడు డబుల్ స్టాండర్డ్ తో మాట్లాడలేదు కదా, మీకంటే నాట్ యూ పర్సనల్లీ రాజకీయ నాయకుడు నేను విభజన బీజేపీ 8,000 కోట్లు ఇచ్చిందని నేను కూడా బాగా, కానీ 23,000 కోట్లు ఒప్పుకోవడం లేదే. విఫలమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అనేటువంటి రాష్ట్రానికి మంచి చేసే కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పాయింట్ ఎజెండా, రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి. చెప్పండి చెవిరెడ్డి గారు, మీరు రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడు పార్టీ, మీరు ప్రజల్లో మీరు కాలగర్భంలో కలిసి మంచి చెప్పండి. తెలుగుదేశం పార్టీతో కలుసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశారు, జనాలు గమనిస్తున్నారు. రైట్, ఓకే ఓకే. విష్ణు గారు మీరేమంటారు చెప్పండి. పార్లమెంట్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లెటర్ రైటింగ్ కానీ అన్ని వాస్తవాలు వినడానికి అవకాశం ఉందా? పార్లమెంట్ లో మాటలు కానీ, వెంకయ్యనాయుడు గారి మాటలు కానీ, కేంద్ర మంత్రుల మాటలు కానీ అన్ని కూడా నీటి మూటలు అయిపోయినాయి ప్రత్యేక హోదా మీద. ఇప్పుడు అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు తమ్ముడు, ఎందుకంటే కోపం వస్తుంది కదా, ఎందుకంటే ఉన్నప్పుడు కోపం వస్తుంది. అదే చెబితే కోపం వస్తుంది. ఎందుకంటే ఎదురుదాడి అనేది ఒక ఆయుధంగా అయిపోయింది అన్ని పార్టీలకు కూడా. వాస్తవం మీద మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూడండి, ప్రత్యేక హోదా మీద అన్ని పార్టీలు ఒక లైన్ తీసుకున్నాయి. సిపిఎం చేసింది, కాంగ్రెస్ చేసింది, సిపిఐ చేసింది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. మీరు మాత్రం అందరూ కలుస్తామా కలవమా, ఎవరి పార్టీలు ఎవరి సిద్ధాంతాలు ఎవరి ఎజెండా ఉంటాయి అంతే తప్ప భారతీయ జనతా పార్టీ వెళ్ళి వేరే పార్టీతో కలిసినట్టుగా మేము అన్ని చోట్ల కలలేము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రత్యేక హోదా మీద వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తా ఉన్నారు. నేను 2 పాయింట్లు మాట్లాడుతాను. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మలా సీతారామన్ గారు 4 జూలైన విజయవాడలో పొగాకు రైతులకు సంబంధించి మీటింగ్ పెట్టి
కొనండి అని చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఒంగోలులో. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇద్దరు చెప్పిన తర్వాత కొనకపోవడం మూలంగానే వాళ్ళు జరిగారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంబంధించినటువంటి బైఫర్కేషన్, ఎలక్ట్రిసిటీ బైఫర్కేషన్ నిధులు ఇవ్వలేదు. ఈసారి ఈయన ఏదో 60 కోట్లు ఇచ్చిన 50,000 కోట్లు ఈయన రకరకాలుగా చెప్తా ఉన్నారు. సరే వాళ్ళకే వదిలేస్తున్నారు. అలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అబద్ధాల ఫ్యాక్టరీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా ఒక అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి సంస్థ కింద తయారైపోయింది. ఇతరుల మీద ఒక మాట, ప్రతిపక్షం మీద ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. ఆధారాలతో చేస్తే ఎవరైనా ముఖ్యమంత్రి గారే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో వాళ్ళ అబ్బాయి చెప్పడంలో తప్పే ఉంది. ముఖ్యమంత్రి గారే సాక్షాత్ అసెంబ్లీలో లేకపోతే విజయవాడ వేదిక తీసుకుని ప్రత్యేక హోదా అన్నారు, ప్యాకేజీ అన్నారు, లేకపోతే కేంద్ర సంగతి చూస్తామని చెప్పి లీకులు ఇచ్చారు. వెళ్ళిన తర్వాత మరి ఢిల్లీ సంగతి చూస్తామని ఎప్పుడు అన్నారు? అట్లా ఆంధ్రజ్యోతిలో వచ్చింది సార్, తేల్చాల్సిందే. ప్రత్యేక హోదా మీద తేల్చాల్సిందే. ముఖ్యమంత్రి గారు గరంగా ఉన్నారని చెప్పని ఇక్కడ చెప్పారు. అది ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ లో ప్రత్యేక హోదానే నిన్న స్పీకర్ గారు ఏం మాట్లాడారంటే విజయవాడ వేదిక చేసుకుని అవసరం లేదని చెప్పారు. ఏం మాట్లాడండి? ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ప్రయత్నం చేయనివ్వండి. మీరేమో పార్టీలో అన్ని మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ ఇప్పుడు 2 రకాలుగా ఉంది. ఇప్పుడు జగన్ ఏదో లెటర్ ఇచ్చాడు సింగపూర్ కంపెనీకి అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చి చూపించమని చెప్పండి. అదే గవర్నమెంట్కి ఇమ్మన్నాడు. ఆ లెటర్ ఉంటే కనుక చెప్పమనండి. అలాంటి అభివృద్ధి నిరోధకులు ఎవరు కూడా టాలరేట్ చేయరు. అట్లాగే రైతు రుణమాఫీ సంబంధించి మంత్రి గారు ఏమో 24,000 కోట్లు అంటే ఈ ముఖ్యమంత్రి గారు అబ్బాయి 30,000 కోట్లు అని చెప్తా ఉన్నాడు. ఈ అబద్ధాలు కదా? ఇది వాస్తవానికి దూరంగా లేవా? కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసేటటువంటి కార్యక్రమంలో ప్రతి దాంట్లోనూ కూడా ఆత్మహత్యల్లో కానివ్వండి, లేకపోతే రుణమాఫీలో కానివ్వండి, ఎలక్ట్రిసిటీ దాంట్లో కానివ్వండి, ఆఖరికి నిన్న జరిగినటువంటి ప్రత్యేక హోదా మీద ఆయన మాట్లాడతారు. ఎవరు? మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు. వారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎవరు బీజేపీ తోటి ఫుల్ టచ్ లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆడిస్తా ఉంది. ఆడించబట్టే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరు కానీ ఆడించబట్టే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది కొంచెం వెనక ఉంది. దీని మీద సీరియస్ గా అన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకయ్యనాయుడు గారు పుస్తకం వేశారు. మేము తక్షణం 10,000 కోట్లు ఇవ్వాలి, మా ప్రభుత్వం వస్తే నాకు మోడీ గారికి ఉన్నట్టు సోనియా గాంధీ మోకాల ముందర వీళ్ళందరూ మోకరిల్లు తింటప్పుడు వెంకయ్యనాయుడు గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బిడ్డ కాబట్టి వాళ్ళు పోరాడారు. సస్పెండ్ అయితే సినిమాల్లో డూప్ ఫైట్ సుష్మా స్వరాజ్ గారు ఏపీ చేశారు. తెలంగాణ ఇవ్వండి అన్న సుష్మా స్వరాజ్ గారు ఏపీకి ఫలాన్ని ఇవ్వండి అని ఇప్పుడు రాజకీయాల్లో తప్పుడు మాటలకి ప్రాధాన్యత ఉంది. సుష్మా స్వరాజ్ నిజాయితీగా పార్లమెంట్ లో మాట్లాడింది రాష్ట్ర విభజన జరగాల్సిందని. రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు గారు చెప్పారు. విభజన జరగదని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుకున్నాడు? తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ విభజన జరగదు అని చెప్పారు. జరుగుతుంది విభజన చెప్పింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ కి కావాలని చెప్పింది వెంకయ్యనాయుడు గారు. ఈ రోజు మీరే అంటున్నారు జరిగినటువంటి ప్రక్రియలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేసిన మాట్లాడిన తర్వాత ఆన్సర్ చేయమన్నాడు. ఎందులోనూ సరే క్లారిటీ ఉందా? పోలవరం నిధులు కానీ, రాష్ట్రానికి మొదటి సంవత్సరం లోటు కానీ, ఆఖరికి ఉద్యోగస్తులకు సంబంధించిన దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాలేకపోతుంది. 1,100 మంది 1,200 మంది ఉద్యోగులు రోడ్డు మీద నిరాహారదీక్ష చేస్తున్నారు. ఏంటి గొప్పలు చెప్పుకుంటా ఉంటారు? ఈరోజు ఒకరి మీద నిందేయడం కాదు. మీ బాధ్యత సంవత్సరంన్నర అధికారం మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా చూస్తున్నారని చెప్పాలి ప్రజలకి. అంతే తప్ప కాంగ్రెస్ చేసిందని సోనియా గాంధీ గారు లెటర్ రాశారు, పార్లమెంట్ లో మాట్లాడారు. మా పని మేము చేస్తే ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. మీరు ప్రత్యేక హోదా అనే పుస్తకాన్ని మూసేశారు. రైట్. నరసింహయ్య గారు మీరు మాట్లాడండి దీని మీద. ఈ సింగపూర్ ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారనే ఆరోపణ మీద కానీ, ప్రత్యేక హోదా మీద నిన్న జరిగిన విమర్శ ప్రతి విమర్శల మీద కానీ. ఈరోజు సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాస్తే జగన్ రాస్తే రాకపోవడం అని అంటే జగన్ చాలా పెద్ద ఎత్తున పరపతి ఉందని చెప్పేసి అనుకోవాలా? ప్రభుత్వానికి ఏం పరపతి లేదని అనుకోవాలా? అంతర్జాతీయ. అందుకే ఈ రోజు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, లోకేష్ మాట్లాడుతున్నాడు అని అంటే లోకేష్ రాజకీయాలలో వెలగాల్సిన వాడు, వెలిగే ప్రయత్నం చేస్తున్నవాడు. అందుకోసమనే అయితే ఇప్పుడు వాస్తవంగా ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు
అంత అడగుల ఆరోపణలు చేసిన దానికంటే కనీసం ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. అంటే నేను ఎక్కడ చదివాను, మరి ఆయన అన్నారు లేదు, నేనైతే వినలేదు కాబట్టి నేను కన్ఫర్మ్ చేయలేదు, కానీ చించేశారు గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఇప్పుడు చించుతారా అంతకంటే చిల్లర రాజకీయాలు ఇంకోటి ఏమి ఉండవు. ఎందుకనంటే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వము, బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల మీద మాట్లాడుతున్నప్పుడు వయసులో చిన్ననా పెద్దనా అనేది కాదు అక్కడ. అందుకని బాధ్యతాయుతంగా మాట్లాడడం వల్ల మంచిది తప్ప బాధ్యతారహితంగా మాట్లాడద్దు. రెండోది ఏంటంటే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఆట ఈరోజు మొదలు కాలేదు, ఇప్పటికీ అయితేనే ఉంది, ఆట నడుస్తూనే ఉంది. ఈ ప్రత్యేక టీఆర్ఎస్ పాత్ర కూడా ఉందని. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ కేసులకు భయపడే చంద్రబాబు గారు ఇట్లేదని జగన్ గారు అంటున్నారు. మరి కేసుల సంగతి ఏంటో మీరు తెలిస్తే అది కేసు ఏమి లేదని చెప్పేస్తే అయిపోతుంది కదా. అదే మేము చెప్పేది. ఎందుకంటే ఇందులో టీఆర్ఎస్ పాత్ర ఆవగిందంతా కూడా లేదు. టీఆర్ఎస్ ఏం చెప్తుంది, 2 రాష్ట్రాలు వేరుపడ్డ తర్వాత లోటును ఖచ్చితంగా పూడ్చాల్సిందే. పార్లమెంట్ లో దాని గురించి భయపెట్టి అలా వదిలేశారు. ఇల్లు పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవట్లేదు. అదే వీళ్ళు భయపెట్టేసి అట్లా వదిలేసి దీనికి ప్రత్యేక హోదాకి లింక్ పెట్టి జగన్ గారు మాట్లాడతారు. ఏది వాస్తవం అనేది మా కోసము కేసీఆర్ గారు ఒకదానికోటి 6 నెలలు అయిపోతే, 4 నెలలు 3 నెలలు అయిపోతే ఆ కేసు ఏం తేల్చకుండా మీరు పేర్లు పెడతారు, అది ఏందో తేల్చకుండా మరి ఇట్లా ప్రత్యేక హోదాకి దానికి లింక్ పెట్టి మాట్లాడుతుంటే లింక్ ఉందా లేదా, వాస్తవా కాదా? బీజేపీ వాళ్ళు మిమ్మల్ని కూడా మేనేజ్ చేస్తున్నారండి కదా. ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబుకు చేతనయ్యే పని కాదు కేసీఆర్ ని మేనేజ్ చేయడము, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మీకు తెలుసా కథ అంతా. ఎందుకంటే ఈరోజు ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతైతే లోటు ఉందో అంత లోటు ఇవ్వాలా. ఇతరతర పరిపాలనకు సంబంధించిన అంశాలలో పూర్తి సహకారం ఇవ్వాలి. పార్లమెంట్లో చెప్పినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా సరే కొనసాగేటువంటి ప్రక్రియ, ఆ మాటల్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలా. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్ ఈరోజు అధికారంలో ఉన్నారు. అందుకోసమని దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకోవడం తప్ప దీంతో వచ్చేదైతే ఏం లేదు. ఖచ్చితంగా బీజేపీ చిత్తశుద్ధి ఉంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మాట్లాడినటువంటి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలా. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని బ్యాక్వర్డ్ రీజన్స్ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అమరావతి సుబ్బారావు గారు లైన్ లో ఉన్నారు. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి. హలో సుబ్బారావు, అమరావతి నుంచి సుబ్బారావు మాట్లాడండి. నమస్తే సార్. ఇప్పుడు నమస్కారం. ప్రత్యేక హోదా గురించి నమస్తే సార్. ప్రత్యేక హోదా గురించి జగన్ గారు కాలేజ్ స్టూడెంట్స్ తో మీటింగ్ పెట్టారండి. అవును. పెట్టినప్పుడు ఆ స్టూడెంట్ అనేది ఒక ఉద్రేకపరిచి వాళ్ళు లేకపోయింది. గతంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి కొంతమంది ఆత్మహత్యలకి కారకులైన కేసీఆర్ టైపు రేపు ప్రత్యేక హోదా అనేది నువ్వు పార్టీలో, నువ్వు బీజేపీతో పార్టీతో నీకు సంబంధాలు ఉన్నాయి, నువ్వు సపోర్ట్ చేసావుగా, నేను బయట నుంచి మద్దతు చెప్తా అన్నావు కదా. ఆ మద్దతు ఉపకరించుకొని స్టూడెంట్ ధర్నా చేసి స్టూడెంట్ ఎత్తకొట్టి వాళ్ళ కుల వర్గాలు పెట్టుకొని స్టూడెంట్ ఎత్తకొడితే కానీ ఊళ్ళలో పోయి ఒక కాలేజీ ఉన్న ఎత్తలో చదువుకోవాలా లేదా నువ్వు ఒక వర్గంలో చెప్తావాలా? వర్గానికి ఏంటంటే నువ్వు ఆ పిల్లలు చదువు భవిష్యత్తు ఏంటి? ఒక స్టూడెంట్ కి వాళ్ళ వరకే పరిమితం, అన్ని రాజకీయ పార్టీలకు పరిమితం సుబ్బారావు గారు. కులాల అతీతంగా ఇప్పుడు వర్గం చేసినట్టే సార్ అది. ఓకే, శివిరెడ్డి గారు సమాధానం చెప్పండి. ఒక వర్గం చేసిందని వారెవరో అంటున్నారు, సుబ్బారావు గారు అమరావతి నుంచి అంటున్నారు, మీరే సమాధానం చెబుతారు? రెచ్చగొడుతున్నారని కూడా అంటున్నారు శివిరెడ్డి గారు. పిల్లల కాదు పిల్లల భవిష్యత్తుకు బాధ్యతగా నిలవడం కోసం. ఎందుకంటే పిల్లలు ఇట్లా ప్రతి ఉద్యోగం చేయకపోతే, ప్రత్యేక హోదా రాకపోతే, పారిశ్రామికీకరణ జరగకపోతే పిల్లలకి ఏ భవిష్యత్తు లేకుండా పోతుంది. పిల్లలు అన్యాయం అయిపోతారు. చదువుకొని ఇప్పటికే కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కసారి మన ఎగ్జాంపుల్ తీసుకుని హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. ప్రత్యేక హోదా వల్ల 10,000 ఫ్యాక్టరీలు వచ్చాయి, 10,000 పరిశ్రమలు. ఇప్పుడు మేము రెచ్చగొట్టవలసిన అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్ళి మనం ఇలా అందరం కలిసి కానీ ఒక పోరాటం చేస్తే మనకి ఈ ప్రత్యేక హోదా వస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న వాస్తవాన్ని చెబుతున్నాం. పిల్లలు దానికి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి తల్లిదండ్రులు ఇష్టంతోనే పిల్లలు జాయిన్ అవుతున్నారు. మీరు చెప్పండి కొమ్మరెడ్డి గారు, మీ ఇష్టం లేకుండా మీ పిల్లలు రోడ్డు మీద పోయి ధర్నా పోతారా? ఒకసారి పోవచ్చు, రెండోసారి తల్లిదండ్రులు తంతారు కదా. తను పోతున్నటువంటి ఇష్యూ తప్పైనప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తారు.
కరెక్ట్ అయినప్పుడు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు, పోరా బాబు వాళ్ళు చేయలేదు మీరన్నా పోండి, జగన్మోహన్ గారు మీకోసం ఫైట్ చేస్తున్నాడు, అందరూ కలిసి చేయండి, ఆ ప్రత్యేక హోదా వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక హిమాచల్ ప్రదేశ్లో 10,000 ఫ్యాక్టరీలు వచ్చాయి ఓన్లీ ప్రత్యేక హోదా వల్ల. అందుకని మేము చెప్పేది ఏంటంటే పిల్లల్ని రెచ్చగొట్టి తప్పుడు దారులు పడితే అవసరం లేదు. తల్లిదండ్రులు ఇష్టంతోనే పిల్లలు వస్తున్నారు, జగన్మోహన్ గారి మీద నమ్మకంతో పిల్లలు వస్తున్నారు ఉద్యమానికి. ఓకే, ఇందాక మీరు ఏదో చెప్తాను. విష్ణువర్ధన్ గారు వెళ్ళిపోయారు. హక్కుకును భిక్షకు తేడా ఉంటుంది. ఓకే, పార్లమెంట్ ప్రత్యేక హోదా అనేది ఒక హక్కుగా వచ్చింది. ఈ అభివృద్ధి చేస్తున్నా ఇదంతా కూడా చూడట్లేదా, మీరు అవ్వట్లేదా అంటే అదే డెవలప్మెంట్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్, అది తప్పకుండా. సరే, అది సరే అనుకోండి. ఇప్పుడు ఈ 3 పార్టీలు బీజేపీ తోటి సఖ్యతతోటి ఉంటున్నాయా, అవగాహన అడ్జస్ట్ అవుతున్నాయా, లేకపోతే ఏంటి, దాని మీద మీరేమి మాట్లాడలేదు? ఒకటండి, ఇప్పుడు రాజకీయాలలో ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఈ రోజు ఉన్నది సిచ్యువేషన్ రేపు ఉండదు. ఇవాళ ఎవరి అవసరాలను బట్టి మ్యూచువల్ కన్వీనియన్స్ ని బట్టి అందరూ రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ పోతున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం వల్ల అనేది వాస్తవం. అది అట్లా మీరేదో జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎట్లా? వాస్తవమా కాదా? బీజేపీ వాళ్ళతో టీఆర్ఎస్ అడ్జస్ట్ అయిందా లేదా? వాస్తవమా కాదా? అబద్ధమా? అదేమన్నా అవసరాన్ని బట్టి అందరూ అందరితో అడ్జస్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు అయ్యే ప్రశ్న ఉండదు, ఎందుకంటే వాళ్ళు రీజనల్ పార్టీలు, వాళ్ళు అయ్యే అవకాశం. బీజేపీ రీజనల్ పార్టీ కాదు కదా, ఇక్కడ వీళ్ళు అవుతున్న వాళ్ళు ఎట్లా వాళ్ళు టీఆర్ఎస్ రాజకీయ అవసరాల కొరకు బీజేపీ పార్టీకి అన్ని ప్రాంతాల్లో బీజేపీ పార్టీ నేషనల్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో అది సమానంగా సమాంతరంగా ఎక్కడ డెవలప్ లేదు. కాబట్టి తన రాజకీయ అవసరాల కొరకు ఆ ప్రాంతాల్లో ఆ అవసరాలను బట్టి అక్కడ పొత్తులు పెట్టుకుని దానికి పెట్టుకోవడం గురించి కాదు కదా, వాళ్ళ డెవలప్మెంట్ గురించి కూడా పార్టీ ముందుకు పోవడానికి వాళ్ళ అవసరాన్ని గురించి కూడా పోతూ ఉంటుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అవసరాల గురించో దీని గురించి అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతున్నారని అనుకోవచ్చు. ఎట్లా అడ్జస్ట్ అయ్యారు అనేది రాష్ట్ర ప్రభుత్వ అవసరాల గురించి. రైట్, అంటే సో మంచి పనే కదా టీఆర్ఎస్ చేస్తుంది, తప్పని మేము అనట్లేదు. అవసరాన్ని గురించి తప్పులేదు, అవసరాన్ని గురించి చేస్తే తప్పులేదు, కానీ అవకాశం కొరకు చేస్తే తప్పు. అవకాశం మీరు చెప్పేది అర్థం కావట్లేదు, మీరేదో కొంచెం చెప్పడానికి ఏదో ముందుగానే ఆడుతున్నట్టున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ, కేంద్రంతో ఖచ్చితంగా రావాల్సినటువంటి నిధులు చట్టపరంగా రావాల్సినవి హక్కురీత్యా రావాల్సినవి రాబట్టుకోవడం తప్పులేదు. అదే సందర్భంగా వాస్తవిక విషయాలలో వాస్తవాలు ఉన్నప్పుడు వాస్తవాలని చెప్పాలా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉందని చెప్పాలా, అంతే తప్ప అడ్జస్ట్ అవ్వడం అని అంటే ఈరోజు తెలుగుదేశంతో అడ్జస్ట్ అయ్యే ఆల్రెడీ వాళ్ళతో కలిసి వాళ్ళ ఎన్నికలలో గెలిచినారు, మంత్రి పదవులు పంచుకున్నారు, రాష్ట్రంలో కేంద్రంలో కలిసి ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ తోటి కలిసింది అనే కూడా సరే చెప్పడం కోసము మనం ఎన్ని విషయాలు చెప్పినా అది ఆ రకంగా పొసకడం అనేది సాధ్యపడేటువంటి విషయం కాదు. ఓపెన్ గానే ఉంటది. టీఆర్ఎస్ ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకున్నామనేది అంత దాంట్లో సీక్రెసీ ఏముంది? అందుకని ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా బీజేపీతో పొత్తుకు టీఆర్ఎస్ ఎన్నడూ అడగలేదు. ఇప్పుడు మర్చిపోయారు 2009 ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి ముందే లూడియానా వెళ్ళి పెద్ద పంజాబ్ సభలో పాల్గొన్నారు అద్వానీ గారు, వీళ్ళంతా ఉంటే నేను అదే చెప్తున్నాను. మీరు అప్పుడు ఇంకా దీంట్లోకి వచ్చారు లేదు? అదే చెప్తున్నాను. ఈ రోజు ముచ్చట మాట్లాడుతున్నాం. అప్పుడు అంతకుముందు మహాకూటమి అన్నారు, వామపక్షాల దూరం ఎన్డీఏకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ఎన్ని రకాల శక్తులతోటి కలిసింది, ఇతర పార్టీల శక్తులతో కలిసినాయి. బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేసినటువంటి మోడీని చూసినాము. ఇవన్నీ కాదు, రాజకీయ అవసరాల కోసం అనేది అనకడ కాకపోయినా పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి పద్ధతులలో కొనసాగాల్సిందే. కాబట్టి దీక్షలు చేసిన జగన్ ప్రజలు నమ్మరన్న మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 15% మంది మాత్రం అవునని, 80% మంది కాదని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.